వరుస ప్రసారాలతో ఆర్ఎన్ఆర్ కాలేజ్ యాజమాన్యం దిగి వచ్చింది. హేమశ్రీ తల్లిదండ్రులకు అండగా నిలిచి న్యాయం జరిగేలా చేసింది. కళాశాల వేధింపులు తాళలేక ఆగస్టు 10న హేమశ్రీ అనే ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. 25 లక్షలు ఇస్తామని చెప్పిన కాలేజీ యాజమాన్యం 10 లక్షలు ఇవ్వకుండా మోసం చేసింది. దీంతో ఆందోళనకు దిగిన బాధితుల పక్షాన ప్రైమ్ 9 వరుస కథనాలు ప్రసారం చేయడంతో కాలేజ్ యాజమాన్యం దిగి వచ్చింది. బాధితులకు ఇవ్వాల్సిన నగదు అందజేసింది. మీకు అర్థం కావట్లా, మీకు అర్థం కాదు, కూర్చోండి. అందరికీ నమస్కారం. నా పేరు ప్రవీణ్. అదే ఆర్ఎన్ఆర్ విద్యా సంస్థలో జరిగిన విషయం మీద నేను ప్రైమ్ 9ని ఆశ్రయించడం జరిగింది. ప్రైమ్ 9 వాళ్ళు ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం ఈ టైం వరకు మా వెన్నంటే ఉండి పాపం అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాడి వాళ్ళు లాస్ట్ వరకు మాతోనే నిలబడి చేశారు. అందువల్ల మేము ప్రైమ్ 9కి కృతజ్ఞతగా ఉంటాం. ప్రైమ్ 9 లేకపోతే ఈరోజు వాళ్ళకి న్యాయం జరుగుండేది కాదు. ప్రైమ్ 9 వాళ్ళు అన్ని అడ్డంకుల్ని అన్నిటిని ఎదుర్కొని లాస్ట్ వరకు నిలబడి న్యాయం చేశారు. అలాగే వాళ్ళకి 10 లక్షలు చెక్ అయితే రాశారు వాళ్ళు, కానీ 5 లక్షలు ఇచ్చి సెటిల్మెంట్ చేశారు. 5 లక్షలు కూడా డైరెక్ట్ పేరెంట్ వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మగారికే ఇప్పించారు. అది మన నరేష్ సార్ అండ్ శంకర్ సార్ అండ్ వీళ్ళు మధ్యలో మాట్లాడి అందరితో గట్టిగా నిలబడి ఫైట్ చేసి లాస్ట్కి వాళ్ళకి అందేలా చేశారు. వీళ్ళు లేకపోతే ఈరోజు 5 లక్షల అమౌంట్ కూడా వీళ్ళకి వచ్చుండేది కాదు. వీళ్ళు చివరి వరకు కష్టపడి నిలబడ్డారు. ప్రతిదీ అడ్డంకులన్నీ ఎదుర్కొన్నారు, ఎందరికో సమాధానాలు చెప్పారు. ప్రతిదీ అన్ని చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. శంకర్ అన్న నమస్కారం. నా పేరు శంకర్ కిషోర్, సిపిఐ ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఉదయం నుంచి ఎంతో ఒక నాటకమైన పరిస్థితుల్లో ఇక్కడ మనం చూసాం. ఉదయం నుంచి కూడా లైవ్ చూసాము. తర్వాత పోలీసులు మన చుట్టూ పహారా గాయడం చూసాము. అలాగే మేనేజ్మెంటు పైనుండి రవీందర్ రెడ్డి గారు కనీసం కిందకు కూడా దిక్కుండా ఏం సమాధానం చెప్పని పొగరబో సమాధానాన్ని చూసాం, అన్నీ చూసాం. మొత్తానికి అన్నీ వెరిసి చివరికి వచ్చేటప్పటికి వాళ్ళకి న్యాయం జరగడంలో ప్రైమ్ 9 తీసుకున్న చొరవ చాలా హర్షణీయం. అలాగే మేము మా పార్టీ తరఫున సిపిఐ తరఫున కూడా రూరల్ ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది. అలాగే మిగతా గవర్నమెంట్ హాస్పిటల్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదంటే వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అలాగే వాళ్ళకి అండగా ఉదయం నుంచి ఇక్కడ వాళ్ళతో పాటు ఇక్కడ మేము కూడా కూర్చొని మేనేజ్మెంట్ యొక్క మెడలు వంచి ఆ చనిపోయిన బిడ్డకి పరిహారం ఇప్పించడం జరిగింది. ఈ దీంట్లో మనకి సహకరించిన వాళ్ళందరికీ కూడా మీడియా మిత్రులకి అందరికీ ముఖ్యంగా ప్రైమ్ 9కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు. మా మనరాల విషయంగా మేనేజ్మెంట్ డబ్బులు ఇవ్వకుండా చెక్ ఇచ్చి అది బౌన్స్ అయ్యి దాని విషయంగా ప్రైమ్ టీవీ వాళ్ళని ఆ సార్ వాళ్ళని కలిసి తర్వాత అందరూ వచ్చి, మీ పేరు శంకర్ అన్న, సిపిఐ అన్న, అందరూ వచ్చి దగ్గర మీడియా మిత్రులు ఈటీవీ కాకుండా మించి ఉండే ఛానళ్ళలో అందరూ కూడా వచ్చి మా సహకారం అందించి మేనేజ్మెంట్తో మాట్లాడి మాకు న్యాయం జరిగేలా డబ్బులు తీసి ఇచ్చినారు. అందరికీ మా కృతజ్ఞతలు. ముఖ్యంగా అందరికీ నమస్కారము. మా మీడియా మిత్రులకి, అదేవిధంగా ప్రవీణ్ తరపున వచ్చిన ప్రైమ్ 9 మీడియా ఎంతవరకు సపోర్ట్ చేసి మిగతా మీడియా వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. దాంట్లో ముఖ్య కార్యకులు పాత్ర వహించిన మన ప్రేమ్ అన్నగారికి, ప్రైమ్ 9 టీవీ గారికి ధన్యవాదాలు ఈ సహాయం చేసినందుకు. ఇక ఆర్ఎన్ఆర్ కాలేజ్ దాష్టికానికి సంబంధించి మరింత సమాచారం కూడా మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఇప్పటి వరకు బాధితులకు ఎంత డబ్బు ఇచ్చారు, ఇంకా ఎంత ఇవ్వాల్సి ఉంది? నరేష్ చెప్పండి.
రైట్, మొత్తానికి మనం చూసుకుంటే ఈరోజు ఉదయం నుంచి కూడా ఆర్ఎన్ఆర్ కళాశాల యాజమాన్యం ఇటీవల కాలంలో ఇటు ఆగస్టు 10వ తేదీన అక్కడ చదువుతున్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థిని హేమశ్రీ అక్కడ సూసైడ్ చేసుకుంది. ఆ సూసైడ్ కారణం కళాశాల ఏదింపుల వల్లే అనేది తల్లిదండ్రుల యొక్క ఆరోపణ. అప్పట్లో ఆగస్టు 10వ తేదీ చనిపోయిన తర్వాత 11వ తేదీ వరకు కూడా ఇది ఒక పెద్ద సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఆ టైంలో తల్లిదండ్రులకి యాజమాన్యం బెదిరింపుల చర్యలకు పాల్పడడం, ఇక్కడ నుంచి మీరు వెళ్ళకపోతే వాళ్ళది సత్తివేడు అయితే ఆ సత్తివేడుకు సంబంధించినటువంటి ప్రాంతానికి మీరు వెళ్ళకపోతే కనీసం బాడీని కూడా ఇవ్వనని చెప్పడం జరిగింది. అయితే ఆ టైంలో కొంతమంది మధ్యస్థులు పక్షాన ఒక 25 లక్షల రూపాయల అమౌంట్కి ఫిక్స్ చేసుకొని వెళ్ళిపోయారు. అయితే అప్పట్లో 15 లక్షలు ఇవ్వగా 10 లక్షల రూపాయలు చెక్కు తల్లిదండ్రులకు ఇవ్వడం జరిగింది. 10 లక్షల రూపాయల చెక్కు ఆగస్టు 30వ తేదీ బ్యాంకులో వేసుకోమంటే అప్పటి నుంచి కూడా కాలేజీ యాజమాన్యం ఏదైతే బ్యాంక్ ఇచ్చిందో ఆ బ్యాంక్ అకౌంట్కి డబ్బులు రాకపోవడంతో ఎవరైతే ఉన్నారో ఆ బాధితుల పక్షాన ఈరోజు ప్రైమ్ నైన్ నిలబడిందని చెప్పాలా. ఎందుకంటే వాళ్ళకు దాదాపు కూడా ఆగస్టులో 30వ తేదీ చెక్ వేసుకోమంటే ఇంతవరకు ఆ చెక్ అమౌంట్ యాజమాన్యం ఇవ్వకపోవడం, వాళ్ళకి యాజమాన్యానికి కాల్ చేస్తే మీరు దిక్కున్న చోట చెప్పుకోండి, మేము మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ పాప సూసైడ్ చేసుకుంది, మాకు ఏంటి కారణం అనే దాని మీద తల్లిదండ్రులతో మాట్లాడడంతో చాలా వరకు వాళ్ళ కుటుంబ సభ్యులకి అయ్యుండొచ్చు, తల్లిదండ్రులకు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో దాదాపు కొంతకాలం అయిన తర్వాత వాళ్ళు ఏం చేయాలో అన్ని రకాల విధంగా అనేక మంది చేత కాల్ చేయించుకున్నప్పటికి కూడా అది పని కాలేదు. సో లాస్ట్కి ప్రైమ్ నైన్ కాల్ చేయడంతో ఉదయం నుంచి కూడా రంగంలో దిగింది. ఈరోజు ఉదయం నుంచి కూడా కళాశాల ముందే వాళ్ళు ఒక టెంట్ వేసుకున్నారు. టెంట్ వేసుకొని అక్కడే కూర్చొని పాపకు న్యాయం చేయాలంటూ కూడా పాపకు న్యాయం చేయకపోతే మేము ఇక్కడే కూర్చొని మేము దీక్ష చేస్తాం, నిరాహార దీక్ష చేస్తామని చెప్పడంతో ఒకవైపు ప్రైమ్ నైన్ వరుస కథనాలు ఉదయం నుంచి కూడా ఇచ్చింది. బాధితుల పక్షాన ప్రైమ్ నైన్ నిలబడడంతో ఆర్ఎన్ఆర్ కళాశాల యాజమాన్యం ఎట్టకేలకు దిగొచ్చిందని చెప్పుకోవాలా. ఒకవైపు ఆర్ఎన్ఆర్ కళాశాలకు సంబంధించినటువంటి యాజమాన్యం చైర్మన్ ఎవరైతే రవీందర్ రెడ్డి ఉన్నారో, రవీందర్ రెడ్డి అదే ప్రాంగణంలో ఉన్నప్పటికీ కూడా కనీసం కిందకు రాకుండా ఏం చేసుకుంటారో చేసుకోండి, మీకు దిక్కున్న చోట చెప్పుకోండి, మీడియా వాళ్ళు ఉంటే మాకేంటనేది అనేక వైఖరితో ఉన్నటువంటి రవీందర్ రెడ్డి ఎట్టకేలకు ప్రైమ్ నైన్ ఉదయం నుంచి కూడా ఇటు ఏదైతే వరుస కథనాలతో ఒక్కసారిగా దిగొచ్చాడని చెప్పుకోవాలా. కాసేపటి క్రితమే ఆర్ఎన్ఆర్ కళాశాల యాజమాన్యం చైర్మన్ రవీందర్ రెడ్డి బాధితుల పక్షాన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు మనల్ని కూడా పైకి పిలిపించారు. మనం కూడా వాళ్ళతో మాట్లాడి ఏదైతే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ను పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. తల్లిదండ్రులు అయ్యుండొచ్చు, బంధుమిత్రులు కూడా ప్రైమ్ నైన్కి ధన్యవాదాలు తెలియజేశారు. మొత్తానికి ఆర్ఎన్ఆర్ కళాశాల దాష్టికం మరోసారి బయటపడిందని చెప్పుకోవాలా. ఇవ్వాల్సినటువంటి అమౌంట్ చెక్ ఇచ్చినప్పటికి కూడా ఏదైతే విద్యార్థిని సూసైడ్ చేసుకోవడానికి ప్రధానమైన కారణం కళాశాల యాజమాన్యం సూసైడ్ వాళ్ళు వేధింపులే అని చెప్పేది ఒకవైపు తల్లిదండ్రులు అయ్యుండొచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు విద్యార్థులు కూడా చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అమౌంట్ ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూసింది. కానీ దీని మీద ప్రైమ్ నైన్ చొరవతో వెంటనే వాళ్ళకి రావాల్సినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ ఇప్పించేంత వరకు కూడా ప్రైమ్ నైన్ పూర్తి స్థాయిలో ముందుకెళ్ళింది. దీని మీద యావత్తు కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ఎస్ నరేష్, ఉదయం నుంచి కూడా ప్రైమ్ నైన్ టీం అయితే బాధితులకు అండగా నిలిచింది అని చెప్పొచ్చు. అయితే మరి ముందుగా కాలేజీ యాజమాన్యం చెప్పినట్లు ఎందుకు పరిహారం ఇవ్వలేదు? ఈ వ్యవహారంలో ప్రైమ్ నైన్ ఎలాంటి చొరవ చూపింది? ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా ఇది యాక్చువల్గా ఆగస్టు 30వ తేదీ ఈ చెక్కు అమౌంట్ పడాలా. కానీ ఎస్బీఐకి సంబంధించినటువంటి అకౌంట్ ఇచ్చినటువంటి ఆ చెక్కులో ₹1 అప్పటి నుంచి 30వ తేదీకి ముందు నుంచి 25వ తేదీ నుంచి ఇంతవరకు ₹1 అక్కడ వేయకపోవడంతో ఎవరైతే తల్లిదండ్రులు ఈ చెక్కుని ఎస్బీఐకి వెళ్ళడం, ఆ చెక్కు చూపించిన తర్వాత దీంట్లో డబ్బులు లేవు, పదే నెల అంటే ఒక నెల తర్వాత ఫోన్ చేశారు, కొంత డబ్బులు అందలేదని చెప్పి చైర్మన్ చెప్పడం జరిగింది. మళ్ళీ 2 నెలల తర్వాత కాల్ చేశారు, ఇంకా అందలేదు, వేస్తామని చెప్పారు. లాస్ట్కి ఒక 15 రోజుల క్రితం మీరు ఇస్తారా ఇవ్వరా, ఎందుకు ఇలా చేస్తున్నారని అడగ్గా నీకు దిక్కున్న చోట చెప్పుకోండి, మీకు మేము ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పడంతో ఒక్కసారిగా బిడ్డను పోగొట్టుకోవడమే కాకుండా ఇస్తానన్నటువంటి ఆర్థిక సహాయం కూడా ఇవ్వలేకపోవడం అనేది వాళ్ళని కలిచివేసింది. ఈ నేపథ్యంలోనే మనం గతంలోనే పాప సూసైడ్ చేసుకున్నటువంటి తరుణంలో ప్రైమ్ నైన్ దీని మీద ఒక ఎఫెక్టివ్ స్టోరీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అనేక వరుస కథనాలు కూడా ఆర్ఎన్ఆర్ విద్యా సంస్థల దాష్టికంపై ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ప్రైమ్ నైన్ వాళ్ళు ఆశ్రయించారు. ఈరోజు ఉదయం నుంచి కూడా వరుస కథనాలు ప్రైమ్ నైన్ ఇవ్వడం జరిగింది. ఆర్ఎన్ఆర్ యాజమాన్యాన్ని ఎట్టకేలకు కిందకు వచ్చే విధంగా
విధంగా ఈరోజు ప్రైమ్ నైన్ చొరవ తీసుకుంది. ప్రైమ్ నైన్కి చెప్పిన వెంటనే బాధితుల పక్షాన మరికొంతమంది ప్రజా సంఘ నాయకులు కూడా మనం ఎవరైతే ముందుకు తీసుకొచ్చామో అక్కడ సిపిఐ నాయకులతో పాటు మరికొంతమంది విద్యార్థి సంఘ నేతలను కూడా అక్కడే కూర్చోబెట్టడం జరిగింది. బాధితుల పక్షాన ఆర్ఎన్ఆర్ విద్యా సంస్థలు ఎలా ఇవ్వకుండా ఉంటారనే దాని మీద కూడా ప్రైమ్ నైన్ ఒక ఫోకస్ పెట్టడంతో ఈరోజు ఎట్టకేలకి బిడ్డను పోగొట్టుకున్నటువంటి తల్లిదండ్రులు నిజంగా చెప్పాలంటే పేద కుటుంబం, నిరుపేద కుటుంబం, మరో ఆడబిడ్డ ఉంది. ఆ ఆడబిడ్డ చదువుకోవడానికో ఆడబిడ్డకు సంబంధించినటువంటి ఆర్థిక వనరులను సమకూర్చేందుకు ఆ రోజు వాళ్ళు ఇస్తానన్నటువంటి అమౌంట్ వాళ్ళు ఇవ్వకపోవడం పట్ల ప్రైమ్ నైన్ ఇటు బాధితుల పక్షాన నిలబడడంతో ఒక్కసారిగా కూడా ఈరోజు ఆ డబ్బు అందుకున్నటువంటి తల్లిదండ్రులు అయ్యుండొచ్చు, బంధుమిత్రులు వాళ్ళ తరపున సత్యవేడు నుంచి వచ్చారు. నెల్లూరు అయితే ఒక 5 సత్యవేడు నుంచి వచ్చినటువంటి బంధుమిత్రులందరూ కూడా ప్రైమ్ నైన్ హర్షించారు. ప్రైమ్ నైన్ లేకపోతే ఈరోజు మాకు ఈ అమౌంట్ వచ్చేది కాదంటూ కూడా వాళ్ళు ఒకవైపు ప్రైమ్ నైన్తో మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆర్ఎన్ఆర్ కళాశాల యాజమాన్యం ఎట్టకేలకు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో రేపటి నుంచి దీని మీద జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం, జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్తాం. జరిగినటువంటి అన్యాయాన్ని ఎడ్యుకేషనల్ సొసైటీ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా మేము తీసుకెళ్లే విధంగా ముందుకు వెళ్తామని చెప్పి ఒకవైపు మనం వరుస కథనాలు చేశాం. ఈ వరుస కథనాలతో ఒక్కసారిగా కూడా దిగొచ్చారు. ఎట్టకేలకు ఇవ్వాల్సినటువంటి 10 లక్షల రూపాయల్లో వాళ్ళ అమౌంట్ని కొంత అమౌంట్ ఇవ్వడంతో తల్లిదండ్రులంతా కూడా ఒక బిడ్డను పోగొట్టుకున్నప్పటికి కూడా ఆర్థికంగా కూడా మరో బిడ్డ ఉంది కాబట్టి ఆ బిడ్డను చదువుకోవడానికి ఎంతో కావాలి కాబట్టి సో కొంతవరకు మనకి ఈ అమౌంట్ రావడంతో కొంత హ్యాపీనెస్ అయితే చెప్పుకోవాలా. సో మొత్తానికి ఇన్ని నెలల తర్వాత మళ్ళా రాలేనటువంటి అమౌంట్ అనుకున్నటువంటి ఆ తల్లిదండ్రులకు, ఆ కుటుంబ సభ్యులకు ఈరోజు ప్రైమ్ నైన్ అండదండలు ఇవ్వడంతో ఒక్కసారిగా కూడా చాలా వాళ్ళు ఒక హ్యాపీనెస్ ఫీలింగ్తో ఇప్పుడే కాసేపటి క్రితమే వాళ్ళు సత్యవేడుకు బయలుదేరారు. ఆర్ఎన్ఆర్ కళాశాల యాజమాన్యం వద్ద మనం ఇప్పటి వరకు కూడా అక్కడే ఉండడం జరిగింది. అరగంట ముందే అక్కడి నుంచి అంతా బయటికి రావడం జరిగింది. అయితే వాళ్ళు ఉదయం నుంచి కూడా టెంట్ వేసుకొని అక్కడే నిరాహార దీక్ష చేపట్టేందుకు కూడా సిద్ధమయ్యారు. దాన్ని మనం ప్రైమ్ నైన్ ఫస్ట్ నుంచి కూడా అనేక వరుస కథనాలు రావడంతో దిక్కుతోచిన పరిస్థితుల్లో యాజమాన్యం సంబంధించినటువంటి ఆర్ఎన్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ ఎవరైతే రవీంద్ర రెడ్డి ఉన్నారో ఆ రవీంద్ర రెడ్డి పూర్తి స్థాయిలో కూడా కింద ఉన్నటువంటి మనకి కాల్ చేశారు. అదేవిధంగా కింద ఉన్నటువంటి యాజమాన్యం ఎవరైతే కింద బంధువులంతా కూడా ధర్నా చేస్తున్నారో వాళ్ళని కూడా పిలవడం జరిగింది. కానీ మా తరపున ఈరోజు నిలబడ్డటువంటి ప్రైమ్ నైన్ కూడా మాతో పాటు ఉండాలని చెప్పి మనల్ని కూడా పైదాకా తీసుకెళ్లారు. డబ్బులు ఇచ్చేటువంటి సమయంలో, ఆ చెక్ ఇచ్చేటువంటి సమయంలో పూర్తి బాధ్యతను కూడా మనల్ని తీసుకోమనడంతో ప్రైమ్ నైన్ కూడా ముందస్తు యాజమాన్యం యొక్క ఏదైతే వివరణతో మనం కూడా వాళ్ళతో వెళ్ళడం జరిగింది. ఈరోజు ప్రైమ్ నైన్ చేపట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినటువంటి పరిస్థితి ఉంది. కళాశాల యాజమాన్యం అయితే 25 లక్షలు ఇస్తామని అయితే ప్రామిస్ చేసింది. మరి ఆ ప్రకారంగా 25 లక్షలు అయితే ముట్టాయా? యాక్చువల్గా ఆగస్టు 10వ తేదీ పాప చనిపోయింది. హేమశ్రీ విద్యార్థిని, ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయి. ఆ చనిపోయినటువంటి తరుణంలో ఈ యొక్క గొడవలు జరగడం, పోలీస్ స్టేషన్లో ఈ పంచాయతీ రావడం, పోలీసుల మధ్య ఈ పంచాయతీ అంతా జరిగింది. కొంతమంది మధ్యవర్తి నాయకులు ఎవరైతే ఉన్నారో, బంధుమిత్రులు ఉన్నారో వాళ్ళు దీన్ని చొరవ తీసుకొని ఆ టైంలో పాపకి దహన సంస్కారాలు చేయాలి కాబట్టి వాళ్ళు ఇస్తానన్నటువంటి 25 లక్షల్లో 15 లక్షల అమౌంట్ ఇచ్చారు. 10 లక్షలకు చెక్ ఇచ్చారు. మనం ఏదైతే విజువల్స్ చూపిస్తున్నామో ఆ చెక్ అంతా కూడా 10 లక్షల రూపాయలు ఎస్బీఐ బ్యాంక్ సంబంధించినటువంటి చెక్. అది రవీంద్ర రెడ్డి చైర్మన్ భార్య ఎవరైతే విజయ ఉన్నారో ఆ విజయకు సంబంధించినటువంటి వాళ్ళ మిస్సెస్ చెక్. అప్పటి నుంచి వీళ్ళు ఎవరైతే 10 లక్షలు ఇస్తామని చెప్పినటువంటి చెక్ ఇచ్చిన తర్వాత ఆ అకౌంట్లో ₹1 కూడా ఇవ్వకపోవడంతో ఇదంతా కూడా రిపీట్ అయింది. సో ఇన్ని నెలల తర్వాత ఎందుకు రాలేదు అమౌంట్ అని కొంతమంది మధ్యవర్తులు ఉన్నటువంటి నాయకులు మాట్లాడినప్పుడు కూడా యాజమాన్యం నుంచి కనీసం సమాధానం కాదు కదా, ఫోన్ ఎత్తేటువంటి పరిస్థితి కూడా లేదు. ఒకవేళ ఫోన్ ఎత్తితే మీకు మేము ఎందుకు ఇవ్వాలి, మీ పాప సూసైడ్ చేసుకుంది, ఇప్పటికే మేము చాలా ఇచ్చేసామని చెప్పి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా కూడా ఆ బాధితుల పక్షాన ప్రైమ్ నైన్ ఈరోజు నిలబడ్డం, వరుస కథనాలని మనం ఇవ్వడంతో రావాల్సినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ కాసేపటి క్రితమే ఉదయం నుంచి మనం దాదాపు కూడా పదే కూడా ప్రైమ్ నైన్ ప్రచురిస్తున్నటువంటి వార్తలకు ఒక్కసారిగా కూడా ఆర్ఎన్ఆర్ విద్యా సంస్థలకు మళ్ళా బ్యాడ్ నేమ్ ఎక్కడ వస్తుందో అనే ఉద్దేశంతో ఇటు ఉదయం నుంచి మధ్యాహ్నం నుంచి మంతనాలు జరిగాయి. మధ్యాహ్నం నుంచి మంతనాలు జరిగినప్పటికి కూడా వాళ్ళకి 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు ఇస్తామని చెప్పి అనేక బైరసాలు ఆడారు. కానీ 1,00,000, 2, 3 లక్షల రూపాయలు ఎందుకు ఇవ్వాలి? గతంలో మీరు ఇచ్చిన 10 లక్షల రూపాయల చెక్కు వాగ్దానం ఎందుకు మీరు చేయలేకపోయారని దాని మీద కూడా ప్రైమ్ నైన్ ప్రశ్నించింది. దానికి తోడు ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో ఆ పేరెంట్స్ అంతా సంబంధించి వాళ్ళందరినీ కూడా మనం మాట్లాడడం జరిగింది. ప్రైమ్ నైన్తో వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా మా పాపను మేము వదులుకున్నాం, మా పాప చనిపోయింది, మా పాపను చంపేశారు, కనీసం మాకు ఇస్తానటువంటి వాగ్దానం ఏదైతే ఉందో దాన్ని కూడా నెరవేర్చలేని పరిస్థితుల్లో ఈరోజు మేము ఎలా సంతృప్తిగా ఉండాలా, ఎలా ముందుకు వెళ్ళాలా, మా కుటుంబం ఏంటి అనే దాని మీద కూడా వాళ్ళు ప్రైమ్ నైన్తో ప్రాధాయపడడం జరిగింది. కానీ ఆ రాత్రి అవుతున్నప్పటికి కూడా మనం అక్కడే
ఉండి వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే పరిష్కారం చేసే దిశగా ఆర్ఎన్ఆర్ కళాశాల యాజమాన్యంతో కూడా మనం మాట్లాడి ఎవరైతే తల్లిదండ్రులతో పాటు బంధుమిత్రులను కూడా పైకి తీసుకెళ్లి కొంతమంది సిపిఐ నాయకులు కిషోర్ కూడా అక్కడికి చేరుకున్నారు. సో అతనితో కూడా మనం పైకి తీసుకెళ్లి మొత్తానికి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని ఇప్పించి మనం బాధిత పక్షాన్ని నిలబడిన తర్వాత వాళ్ళని సేఫెస్ట్గా మళ్ళీ సత్యవేడికి పంపించడం జరిగింది. సో మొత్తానికి ఇది ప్రైమ్ 9 యొక్క చొరవతో ఆ బాధితుల పక్షాన వాళ్ళకి రావాల్సిన అమౌంట్ ఇవ్వడంతో ఒక్కసారిగా కూడా వాళ్ళ ఆనందం అయితే హద్దులు లేదని చెప్పుకోవడానికి ఏమాత్రం సందేహం లేదు. ఎస్ యు ఆర్